అందరికీ నమస్కారం. టీడీపీ ఎట్ ది రేట్ ఆఫ్ 43 years ప్రస్థానం. తెలుగుదేశం పార్టీ పుట్టి నిన్నటికి 43 సంవత్సరాలు కావస్తుంది. 43వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతటా కూడా, దేశమంతటా కూడా తెలుగు ప్రజలు ఉన్న ప్రతి ప్రదేశంలోనూ నిన్న ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న చేయాల్సి ఉంది, నిన్న కుదరలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. దయచేసి వేరేగా భావించవద్దు. సరే, ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశ రాజకీయాలలోనూ ఒక అద్భుతమైన ప్రస్థానాన్ని ప్రదర్శిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం మూలాలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే, తెలుగుదేశం పార్టీ పేరుకి ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ 2014లో అది జాతీయ పార్టీగా ఆవిర్భావం చెందినప్పటికీ ప్రాంతీయ పార్టీగానే వెలుగొందుతూ జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. 1982వ సంవత్సరంలో మార్చి 29వ తేదీ ఆంధ్రుల ఆరాధ్య నటుడైనటువంటి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం మార్చి 29వ తేదీ ప్రారంభించడం జరిగింది. తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఢిల్లీలో తెలుగు వాళ్ళు తల ఎత్తుకునేటట్లు ఉండాలి, తల దించుకునేది, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం ఎందుకు అనే నినాదంతో, అనే ప్రస్థానంతో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 9 నెలలకే అతిపెద్ద ఘన విజయం సాధించి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్ధతుల్ని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ కొన్ని వినూత్నమైన నిర్ణయాలని అవలంబించడం జరిగింది. దానివల్ల తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం పార్టీ యొక్క స్థానం పదిలమైందని చెప్పుకోవచ్చు. సరే, కొన్నిసార్లు ఓడిపోయినా, కొన్నిసార్లు మళ్ళీ గెలిచి తిరిగి అధికారాన్ని చేపట్టిన గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్యంలో సహజం. కానీ తెలుగువారి గుండె చప్పుడుగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి మీ అందరికీ తెలుసో తెలీదో, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి పెట్టాలనే ఆలోచన, పెట్టడానికి కావాల్సినటువంటి విధి విధానాలు మొత్తం కూడా ఆ రోజు ఉత్ప్రేరకంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్టీ రామారావు అల్లుడు అయ్యాడో, సినిమాటోగ్రఫీ మంత్రి, కాంగ్రెస్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తూ రామారావు గారికి అల్లుడైన తర్వాత రామారావు గారి యొక్క మనసులో కూడా పార్టీ పెట్టాలని ఆలోచన మొదలయ్యింది. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవచ్చు. ఇది చాలామంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. సరే, తదనంతరం జరిగిన పరిణామాల్లో 1983లో, అంటే 89 నెలల తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1 year తర్వాత హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళిన తర్వాత నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్ యొక్క కుట్రలు కుతంత్రాలతో నాదెళ్ల భాస్కరరావు ఆధ్వర్యంలో చీలిక వచ్చింది తెలుగుదేశం పార్టీలో. దీనివల్ల నాదెళ్ల భాస్కరరావు చీల్చి పార్టీని ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రామారావు గారు తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి యొక్క చాణక్యంతో, పొలిటికల్ స్ట్రాటజీతో తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒకరి దయాదాక్షిణాలతో నేను ముఖ్యమంత్రి కావటం ఏంది, మళ్ళీ ప్రజల యొక్క విశ్వాసాన్ని మళ్ళీ కోరదాం, ప్రజా తీర్పును మళ్ళీ కోరదాం అనే ఉద్దేశంతో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఈ పరిస్థితుల అన్నింటిలో కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో ఎంట్రీ ఇచ్చి చంద్రగిరి నుంచి
ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది. ఆ తరువాత 1994లో మరొకసారి వచ్చినటువంటి ఒక తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి ఒక ఎపిసోడ్ ఆగస్టులో, అది అందరికీ తెలిసిందే. కొన్ని అనూహ్య పరిస్థితులలో లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశించిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ కుటుంబంలోనూ అనూహ్య పరిస్థితులు ఏర్పడటం, కుటుంబం నుంచి రామారావు గారిని దూరం చేయటం, ఈ అన్నిటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం ఒకటయ్యి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సరే, దీనికి కారణాలు తప్పొప్పులు వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చర్చించలేం. ఎందుకంటే ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం చెప్పుకోవాలనే మీకు తెలియజేస్తున్నాను. సరే, కొన్ని అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అందరికీ తెలుసు. ఎత్తుపల్లాలు, పార్టీలో అనూహ్య మార్పులు, అనేక సంఘటనలు. సరే, ఈ రోజు నుంచి ఆ రోజు దాకా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపాన్ని కానీ, ప్రజల యొక్క జీవన విధానాన్ని కానీ మార్పు చేయడంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలక పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. అప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మున్సిపల్ వ్యవస్థని రద్దు చేయటం, మండల వ్యవస్థను తేవటం, కిలో ₹2 బియ్యం ఇవ్వటం, ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సగం వాటా ఇవ్వటం, ఇవన్నీ కూడా విప్లవాత్మకమైన మార్పులు. ఎందుకంటే జీవితంలో ప్రతి నిత్యం ఎన్టీ రామారావుని ప్రతి ఒక్కరూ తలుచుకునేటటువంటి మార్పులు ఇవి. పేదలకి కిలో ₹2 బియ్యం, అప్పుడు తినడానికి తిండి కూడా చాలా కష్టంగా ఉండే రోజుల్లో అది ఒక అమృతంలాగా ప్రజలకి అనిపించింది, కిలో ₹2 బియ్యం పథకం. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఆస్తి హక్కులు ఆడపిల్లలకి సమాన వాటా కల్పించడం, పెత్తందారీ వ్యవస్థ అంటే మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తేవటం, ఇది చాలా విప్లవం. ఎందుకంటే మనకు తక్కువ కానీ తెలంగాణలో పూర్తిగా మున్సిపల్ అనేవాళ్ళు పెత్తందారులుగా ఒక రాజులాగా ప్రవర్తించేవాళ్ళు. అటువంటి వ్యవస్థను రద్దు చేసి, ఎందుకంటే ప్రతి ఊరు ఇప్పుడు కూడా వింటుంటాం మున్సిపల్ అని పిలుస్తుంటాం పాత వాళ్ళని. ఆ మున్సిపల్ వ్యవస్థను వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చేసిందే రాజ్యం, వాళ్ళు చేసిందే పాలన, ఇలా వాళ్ళు వెలిగిస్తూ అప్పుడు పరిపాలన చేస్తూ ఉండేవారు. అటువంటి వ్యవస్థను రద్దు చేసి మండలిక వ్యవస్థను తెచ్చి, తాలూకా మండల వ్యవస్థను తెచ్చి ప్రభుత్వంలో పెనుమార్పులు తెచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది. ఆ తదనంతరం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని సరికొత్త పుంతలు తొక్కిస్తూ సరికొత్త మార్గంలో నడిపించడం జరిగింది. వరుసగా 94, 99లో ముఖ్యమంత్రి కావటం, ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చిన అనేక ప్రపంచ స్థాయి కంపెనీలని, మైక్రోసాఫ్ట్ అయితేమి, విప్రో అయితేమి, ఇన్ఫోసిస్ అయితే అటువంటి కంపెనీలని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కంపెనీలు పెట్టే విధంగా ప్రోత్సహించి, దానికి సంబంధించి మానవ వనరులను ఇబ్బంది లేకుండా దానికి తగినంత సంఖ్యలో కాలేజీలను ఏర్పాటు చేసి, కాలేజీ పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించి వాళ్ళ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్ని పెట్టించి విద్యలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఇంజనీరింగ్ చేయాలంటే ఎక్కడో ఇతర రాష్ట్రాలకు పోయేవాళ్ళం, అంటే ఇప్పుడు కూడా వెళ్తున్నారు, అది వేరే విషయం. అప్పుడు వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉండేవి, ఇప్పుడు 1000 సంఖ్య చేరాయి. అంటే ఇంజనీరింగ్ కాలేజీ చాలా ఎక్కువ సంఖ్యలో పెట్టారు. 98, 99 నుంచి 2003-04 మధ్యలో విపరీతంగా కాలేజీలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ కాలేజీలన్నీ కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుల యొక్క సంఖ్యను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీకి సరిపడే మానవ వనరుల్ని అందించడానికి కాలేజీలు ఉపయోగపడ్డాయి. ఈ విధంగా అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారయ్యి యావరేజ్ మీద ప్రతి కుటుంబంలో ఒకరున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో, ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో పోయినా కూడా 2-3 ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అందులో ఒకరు అమెరికానో, యుఎస్, ఎక్కడో యూకేనో పోయి ఉంటున్నారు. ఈ విధంగా ప్రజల యొక్క జీవన విధానంలో పెనుమార్పులకి కారణమైంది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. మీకు ఎవరికి అర్థం కాదు.
ఆ ఐటీ అనేది లేకపోతే ఇంత స్థాయిలో డబ్బు సంపాదించే అవకాశం వచ్చుండేది కాదు. ఈ స్థాయిలో డబ్బు సంపాదించడం వల్ల అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టే యొక్క సామర్థ్యం పెరిగి రియల్ ఎస్టేట్ రంగం అయితేమి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అయితేమి, అనేక రంగాల్లో ఈ డబ్బు ప్రవాహం పోయి పెద్ద స్థాయిలో పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ కల్పన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం అనేది విపరీతంగా పెరగడానికి దోహదం చేసింది. ప్రపంచంలోనే హైదరాబాద్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది ఒక రకమైన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. పార్టీ పరంగా తీసుకున్నట్లయితే పేరుకే ఇది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా, జాతీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీగానే దీన్ని చూస్తారు. ఎందుకంటే పేరే తెలుగుదేశం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది జాతీయ స్థాయి పార్టీగా పెద్ద ప్రభావాన్ని చూపలేకపోతుంది. అంటే ప్రభావం అయితే చూపిస్తుంది, ప్రతి రాష్ట్రంలో ఉండే తెలుగువారి యొక్క ఓటును ప్రభావితం చేయగలుగుతుంది. కానీ అక్కడ మనం అధికారం సంపాదించుకునేటువంటి స్థాయి అనేది రాకపోవచ్చు. మీకు తెలుసో తెలియదు, 1987 సంవత్సరంలో జాతీయ స్థాయిలో లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. ఇది నిజంగా రికార్డు. ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని వెనక్కి తన్ని దాదాపు 38-39 సీట్లతో తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసింది. తర్వాత కాలక్రమేణా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ అధికారంలోకి రావడానికి కానీ, అసలు కాంగ్రెస్కి యాంటీ గవర్నమెంట్ ఏర్పడిన ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఉంది. యునైటెడ్ ఫ్రంట్ కానీ, తర్వాత నేషనల్ ఫ్రంట్ కానీ, తర్వాత వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. మొట్టమొదటిసారి వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు కానీ, రెండోసారి అయినప్పుడు కానీ చాలా నమ్మకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ అనేక సందర్భాలలో ప్రధానమంత్రుల నియామకాలు కానీ, రాష్ట్రపతి నియామకాలలో తెలుగుదేశం పాత్ర పోషించింది ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలకు విషయానికి వస్తే, ఇప్పుడు అత్యధికంగా కోటి మంది సభ్యత్వం తీసుకున్నటువంటి కోటి మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక రికార్డు. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఒక్కసారి బంధం ఏర్పడిన తర్వాత విడిపోవడం చాలా కష్టం. కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పార్టీ విధానాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆదుకునే విధానం ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కుటుంబం కానీ, తర్వాత వచ్చినటువంటి నారావారి కుటుంబం, ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ను పెట్టి, ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఓ పక్క బసవ తారకం హాస్పిటల్ పెట్టి, అటుపక్క హాస్పిటల్ హెల్త్ పరంగా ఉపయోగపడుతూ, ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మోడర్న్ స్కూల్స్ను పెట్టి, కార్యకర్తలు చనిపోయినప్పుడు హఠాత్తుగా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరం కాకుండా వాళ్ళని ఉద్యోగం వచ్చేంత వరకు చదివించుకునే బాధ్యత అనేది తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంత సంక్షేమంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ. ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అయినప్పటికీ కూడా వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంది. వాళ్ళ మనసులో ఉండే భావాలను వెల్లుబుచ్చేటటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఇప్పుడైతే 2 తరాలు తెలుగుదేశం పార్టీ అంటే అటు ఎన్టీఆర్ పరిపాలన, ఎన్టీఆర్ యొక్క దక్షత చూసాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించే చూసాము. ఇక రాబోయే 3వ తరం అనేది లోకేష్ బాబు చెప్పుకోవచ్చు. లోకేష్ బాబు కూడా ఇప్పుడు కూడా దాదాపు గత సంవత్సరం ఎలక్షన్ ముందు చేసిన సంవత్సరంలో యువగలం పాదయాత్ర అయితేనేమి,
ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన అని చెప్తూ ఉంటారు. నిన్న చూసాం, ప్రభుత్వంలో ఉండి కూడా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు వేరే ప్రదేశంలో అవయవాలు అమర్చినట్లయితే అక్కడ ఒక జీవితం మళ్ళీ వెలుగొందే అవకాశం ఉంది. కాబట్టి సొంత ఖర్చుతో సొంత విమానాన్ని కల్పించి విజయవాడ నుంచి తిరుపతికి గ్రీన్ లైన్ పెట్టి గుండె ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంతో సహాయపడ్డటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఇటువంటి సేవాగుణం కలిగి ఎంతో కలగటమే కాదు, అనేక రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ బాబు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకి దిగ్విజయంగా నడిపిస్తారని కూడా కేడరంతో ఎంతో ఆశతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే తదనంతరం కూడా. కాబట్టి ఇక నాయకత్వ లేమనేది తెలుగుదేశం పార్టీకి లేదు. గత ప్రభుత్వం చేసిన అది తప్పిదం అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయటం వలన తెలుగుదేశం పార్టీ యొక్క మంచి లక్షణాలు, తెలుగుదేశం పార్టీ అంటే ఏందో, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనులు ఎలాంటివో అనేవన్నీ కూడా కొంత ప్రజలకు పూర్తిగా తెలుసుకునే సందర్భం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియోలో యొక్క ముఖ్య సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, మీ తోడ్పాటును అందించండి. ధన్యవాదాలు.